రాజసాబ్ నుండి సెకండ్ సింగిల్ వచ్చిన తర్వాత బాగా ట్రోల్ చేస్తున్నారు అనమాట. మొట్టమొదట ప్రభాస్ అన్న డ్యాన్స్ని ట్రోల్ చేస్తున్నారు. ఇదేంది, ఒకప్పుడు అన్న ఎలాంటి స్టెప్పులు వేసేవాడు, ఇప్పుడేంది ఇలాంటి స్టెప్పులు వేస్తున్నారు, అసలు ఇలాంటి స్టెప్పులు వేసేదానికి డ్యాన్స్ చేయడం అవసరమా అని చెప్పి అన్న డ్యాన్స్ని ట్రోల్ చేస్తున్నారు. ఆ తర్వాత డ్రెస్ను ట్రోల్ చేస్తున్నారు. సూట్ మీద ఉన్నప్పుడు బాగానే సూట్ అయ్యిండు, చాలా అంటే చాలా బాగుండు. వైట్ వేసినప్పుడైనా బ్లాక్ వేసినప్పుడైనా ఎంట్రీ ఎప్పుడైనా అంతా బాగానే ఉంటుంది. కానీ మధ్యలో ఈ బ్యాండ్ మేళం డ్రెస్ని ఎందుకు తీసుకొచ్చారు? ఆ కాస్ట్యూమ్ డిజైన్ చేసిన వాడికి అర్థం కాదా ప్రభాస్ అన్నకి ఇది సెట్ అయితే సెట్ కాదా అని? అది బేసిక్ కామన్ సెన్స్ మారుతికారాన్ని మెయింటైన్ చేద్దా అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది లుక్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, క్లోజ్అప్ లో చూస్తే ప్రభాస్ అన్నలాగా మనకి ఎక్కడ కూడా కనపట్లేదు. గ్రాఫిక్స్ చేశారు, విఎఫ్ఎక్స్ చేశారు. సో అన్న ఒక 1 year రెస్ట్ తీసుకొని లుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక మంచి సినిమాని మా ముందు దింపడం మేము వెయిట్ చేస్తాం అనేటటువంటిది ఫ్యాన్స్ కూడా ట్విట్టర్లో షేర్ చేసుకోవటం. కింద వచ్చినటువంటి కామెంట్ కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇది నిజంగా బాధాకరం. డ్యాన్స్ అంటారా, అన్నకి లెగ్ ఇంజురీ అయింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. దానివల్ల గొప్ప డాన్సర్ కాకపోయినా ఫ్యాన్స్ కోసం మ్యాక్సిమం న్యాయం చేస్తుండో. కానీ అందరూ చెప్పినట్టే ఒక 1 year గ్యాప్ తీసుకొని మంచిగా లుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. ఇక డ్రెస్ అయితే సూట్ మీద ఉన్నప్పుడు అన్న సూపర్ ఉంటుంది, అన్న కొంగబెట్టేది లేనే లేదు. కానీ ఆ బ్యాండ్ మీద డ్రెస్ వేసినప్పుడు బాగలేదు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. అండ్ మన నిధి కూడా కొన్ని అవంతరాలు అయితే నేను ఎదుర్కొందనమాట. దానికి సంబంధించి ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేశాను. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.